శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులందరికీ నమస్కారం. వసంత నవరాత్రుల్లో 3వ రోజు రేపు, అనగా మార్చి 21వ తారీఖు 2026వ సంవత్సరం. ఈరోజు అమ్మవారి యొక్క రూపం చంద్రఘంటాదేవి. గంట ఆకారంలో ఉన్నటువంటి అర్ధచంద్రుడిని ధరించడం వలన అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి దుష్టశక్తులు మీ దరి చేరవు. ఒకవేళ మీకు ఏదన్నా దుష్టశక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉంది అని కనుక అనిపించినా, రేపు ఈ అమ్మవారిని పూజించుకోవడం వలన, లేదా మనసులో అమ్మవారిని స్మరిస్తూ ఉండడం వలన, డే మొత్తం స్మరిస్తూ ఉండండి. అలా స్మరిస్తూ ఉండడం వల్ల మీకు ఆల్రెడీ ఏమన్నా దుష్టశక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ అమ్మవారిని చంద్రఘంట, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. అమ్మవారి నామస్మరణ చేయడం వల్ల మీకు ఎలాంటి దుష్టశక్తులున్నా మీకు దరి చేరకుండా వెళ్ళిపోద్ది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు కూడా రేపు ఈ అమ్మవారి నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఒకసారి అమ్మవారి ఫోటో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 10 చేతులు ధరించి, అన్ని రకాల అస్త్రాలను చేతుల్లో ధరించి, సింహవాహనం మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ఈ అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు మీ దరి చేరకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకటే చిన్న విషయం. అమ్మవారు పార్వతీదేవిగా పునర్జన్మ ఎత్తిన తర్వాత, పర్వతరాజు కుమార్తెగా జన్మించిన తర్వాత శైలపుత్రిక అన్నాం. అక్కడి నుండి తిరిగి మళ్ళీ శివుణ్ణి తన భర్తగా పొందడం కోసం బ్రహ్మచారిణి అయింది. అందుకే బ్రహ్మచారిని స్మరించుకోవడం వల్ల మనకున్నటువంటి తపశక్తి పెరిగి జ్ఞానం పెరుగుద్ది. శివుణ్ణి భర్తగా పొందిన తర్వాత వచ్చినటువంటి మొదటి రూపమే చంద్రఘంట. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ మొత్తాన్ని, శక్తులన్నిటినీ వాడడానికి, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నటువంటి అమ్మవారే చంద్రఘంట. అందుకే ఈ అమ్మవారిని రేపొక్కరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీకు కుదిరినప్పుడల్లా స్మరిస్తూ ఉండండి. ప్రత్యేకమైన పూజలు ఏమన్నా షోడశోపచార పూజలు చేసేది ఉంటే చేయండి, లేదంటే నామస్మరణ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. దానివల్ల మీకు ఎటువంటి బాధలున్నా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నా, మీకున్నా పూర్తిగా తొలగిపోతుంది. దీనికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఇలా అమ్మవారిని స్మరించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. అదేవిధంగా మంచి తేజస్సు కూడా లభిస్తుంది. జై మాతాది. శ్రీమాత్రే నమః.